పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆదాన్ స్టూడియోలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. రైట్, సరికి మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రధానంగా మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు, నంబర్ 1 రజనీ వర్సెస్ రాయల. సో విడుదల రజనీ వర్సెస్ కృష్ణదేవరాయలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఆవిడ మీద కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో నెపాన్ని, ఆరోపణల్ని, అసలు ఇదంతా పెడుతుంది చేస్తుంది మొత్తం శ్రీకృష్ణదేవరాయలే అన్నట్టుగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల మీద తోసేసి మాట్లాడినటువంటి వైనం, చేసినటువంటి ఆరోపణలు, దానికి కౌంటర్ ఇస్తూ మీరు మాట్లాడారు, మీ వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి మీకు ఇదే హెచ్చరిక అన్నట్టుగా ఇక మీద నేను మాట్లాడతాను, పేర్లు తీసుకుని మరీ మాట్లాడతాను, చాలా అంశాలు వెలుగులోకి వస్తాయి, నాకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ నేను కూడా చాలా మీరు మొదలెట్టారు, నేను దాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా కొంచెం ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అరే, ఇంత పద్ధతిగా కూడా వార్నింగ్ ఇవ్వచ్చా, ఇంత సరళమైన భాషలో కూడా వార్నింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈరోజు టీడీపీ క్యాడరే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సో దాని గురించి అసలు వివాదం ఏంటి, ఇది ఎక్కడికి పోతుంది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, సో ఫస్ట్ టాపిక్ మనకి రజనీ వర్సెస్ రాయల అయితే, సెకండ్ టాపిక్ కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు. కేసీఆర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు గెలుపుదే ఉంది, కూటమి కట్టాడు, గెలిచిపోయాడు, లేదంటే అసలు గెలిచేవాడు కాదన్నట్టుగా చాలా తీసిపారేస్తూ మాట్లాడిన మాటలు కాక పుట్టిస్తున్నాయి. ఆ రోజు నీ కొడుకు నవ్వినటువంటి ఒక నవ్వు ఈరోజు మీ పతనానికి తీసుకొచ్చింది, ఈరోజు ఓడిపోవడానికి కారణమైంది, ఇంకా బుద్ధి రాలేదా అంటూ కూడా చాలామంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ అంశాన్ని కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టల వ్యవహారం, కాలిపోయినటువంటి ఇష్యూ మనం చూసాం. అది ప్రకంపనలు వచ్చిన తర్వాత అబ్బాయి అలాంటివి ఏమీ లేదని చెప్పేసి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫే ఒక సందేశాన్ని పంపించాడు మీడియాకి. కట్ చేస్తే సుప్రీంకోర్టు వెబ్సైట్లోనే నోట్ల కట్టలు, కాలిపోయినవి, ఫోటోలు, వీడియోలు సమస్తం బయటపడ్డాయి. అంటే వాస్తవం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇప్పుడు తాజాగా ఆయన అబ్బాయి నాకేం తెలియదు, ఇదంతా కుట్ర చేశారని చెప్పేసి అంటున్నాడట. సో అసలు న్యాయ వ్యవస్థ యొక్క పరువుని, ప్రతిష్టలని దిగజార్చినటువంటి అంశంగా దీన్ని చూడాల్సిందే, మాట్లాడాల్సిందే. మరి దీన్ని బట్టి అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి దేశ న్యాయ వ్యవస్థ మీదే. వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ రజనీ వర్సెస్ రాయల ఏంటి పరిస్థితి? 3 అంశాలు, మూడింటి అంశాలకి లింక్ ఏంటి? అవినీతి, అహంభావం, అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు చిలకలూరిపేట అంశం ముందుగా ఏది, రజనీ వర్సెస్ రాయల్. అసలు అక్కడ ఈ ఎపిసోడ్ దేని గురించి ఇవాళ ఎటు మళ్ళుతోంది? అది అంటే నీ పైన అవినీతి అభియోగాలు, అక్రమ వసూళ్లు, ఏది చిలకలూరిపేట ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా ఇవాళ రజనీ అవినీతి పైన, ఆమె అక్రమ వసూళ్ల పైన విజిలెన్సు లేకపోతే ఏసీబీ విచారణల దాకా వచ్చిన దాంట్లో రాయల్ని ఎందుకు తీసుకొచ్చారు? శ్రీకృష్ణదేవరాయలకి దీంతో ఏం సంబంధం అంటే, శ్రీకృష్ణదేవరాయలు ఇవాళ లావు రత్తయ్య కొడుకు, ఆ కుటుంబానికి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఇది మనకు తెలుసు, ఇమేజ్ ఇవాళది కాదు, కొన్ని దశాబ్దాలుగా అదొక పొలిటికల్ ఫ్యామిలీగా, విద్యా సంస్థలు. ఇప్పుడు ఇవాళ ఈమె చంద్రబాబు నాటిన ఐటీ మొక్క అని చెప్పుకుంది. ఎవరు? రజనీ. ఐటీ మొక్క కాస్త మరి జగన్మోహన్ రెడ్డి మెడికల్ అండ్ హెల్త్ మానుగా ఎలా మారింది అంటే, 5 ఏళ్ళు ఒక టర్మ్ ఆమె రాజకీయ జీవితం ఏ విధంగా గాలి బుడగగా మారిందో టప్మని పెళ్ళిపోయిన పరిస్థితి. అంటే 3 అంశాలు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 కథాంశాలు, 3 సినిమాలు తీసుకోవచ్చు. ఇవాళ రజనీ అనేది ఇవాళ సినిమాగా తీస్తే ఆమె స్టోరీ ఏ టైటిల్ పెట్టాలా? ఇప్పుడు వసూళ్ల రాణి అంటున్నారు, కలెక్షన్స్ క్వీన్ అంటున్నారు, వసూళ్ల రజనీ అంటున్నారు, అసలు మహానటి అంటున్నారు. మొన్నటి వరకు సైబరాబాద్ మొక్క అనే అనేవాళ్ళు. సోషల్ మీడియాలో ఆవిడ పేరుని డైరెక్ట్గా ప్రస్తావించే సందర్భంలో అంటే కొంచెం ఇబ్బంది అనుకున్న తరుణంలో సైబరాబాద్ మొక్క అలా చేస్తున్నట్ట, ఇలా చేస్తున్నట్ట, అవినీతి అంటే ఈ అవినీతి అంట అని చెప్పేసి
చాలా ఇప్పుడు అంటే మొక్కే ఎలా మానుగా మారింది, అవినీతి మానుగా. ఇప్పుడు తను నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడన్నా లక్ష్మీ బాలాజీ క్రషర్స్, స్టోన్ క్రషర్స్ నాకు సంబంధం లేదు, వాళ్ళని అసలు నేను అడగలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఈ మాటలేమి అసలు ఆ ప్రెస్ మీట్ లో లేవు. ఇప్పుడు ఈరోజు కృష్ణదేవరాయలు జాషువా స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశాడు, మీడియాకి ఇచ్చాడు. జాషువా ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఉంది నీ యొక్క అవినీతి గురించి. నువ్వు వాళ్ళని బెదిరించిన మాట వాస్తవం. ఆమె ఒత్తిడి మేరకు ఆయన కేసు కట్టానని ఇప్పుడు కృష్ణదేవరాయలు చెప్పాడు కదా. బాలినేని శ్రీనివాసరెడ్డిని నువ్వు కలిసావా లేదా? ఆ రోజు ఆ సాక్షి రిపోర్టర్ ఎవరో మాధవరెడ్డితో కలిసి అతని దగ్గరికి వెళ్ళడం. వాళ్ళేంటి, వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్, కోడెల శివప్రసాద్ అభిమానులు. వాళ్ళేదో అక్కడ ఆయన చనిపోయిన సందర్భంగా విగ్రహం పెట్టాలనుకున్నారు, దానికి వీళ్ళు అడ్డం పడ్డారు. వాళ్ళు ఆ విగ్రహం తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ శ్రీనివాస్ అవును. ఇవాళ చిలకలూరిపేటలో స్టోన్ క్రషర్స్ 10 కోట్లు అక్రమాలు జరిగాయి, కొట్టేశారు మెట్లు అని చెప్పి జాషువాకి రిపోర్ట్ వచ్చింది. ఏమని, అతను ఏదో ఏడి మైనింగ్ గాడితో చేపిస్తే అతన్ని కూడా రజనీ ప్రభావితం చేసిందని ఒత్తిడికి చేసి ఆ రిపోర్ట్ ఇప్పించిందనేది తర్వాత బయటపడిందని జాషువా స్టేట్మెంట్లో 3 పేజీల స్టేట్మెంట్ ఇచ్చాడు జాషువా. అవును, వాస్తవం. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఏమన్నాడు, 2040 దాకా అతనికి ఉంది, సర్వీస్ ఉంది. అలాంటి వాడు ఆ జాషువా కెరీరే నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఇది రాజకీయమా? వీళ్ళ పొలిటీషియన్స్. ఇప్పుడు పసుమర్రు రైతులు 15 సంవత్సరాల పైనే అద్భుతమైన కెరీర్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే డీజీపీ స్థాయికి వెళ్ళగలిగే అదృష్టం అంటే డీజీపీ కూడా అవుతాడు. అలాంటిది కెరీర్ లో బ్లాక్ స్పాటే కదా ఇదంతా. అరే ఎంతమంది ఐపీఎస్లు వీళ్ళని నమ్ముకుని జీవితాలు నాశనం చేసుకున్నారు. విశాల్ గున్ని, క్రాంతిరాణా టాటా, అది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక మీ మానే అనుకో, అది వేరే విషయం. అతను మీరు నాశనం చేయవసరం, మిమ్మల్ని అతను నాశనం చేస్తాడు. ఆయుష్లో కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏసీపీ స్థాయిలో ఎంతమంది బలయ్యారు. జైళ్ళ చుట్టూతా, కేసుల చుట్టూతా, అరెస్టులు, పోలీస్ స్టేషన్లు. అంటే ఇప్పుడు విడుదల రజని రైతులను మోసం చేసిందని ఈరోజు కృష్ణదేవరాయల ప్రెస్ మీట్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. పసుమర్రు రైతులు వాళ్ళు కూడా పెడతారంట ప్రెస్ మీట్. ఇంకొకటి అసలు విడుదల రజని వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మంత్రి కాకముందు నుంచే వాడి మీద ఒక క్లియర్ కట్ ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల, నియోజకవర్గ పరిసర ప్రాంతాలు, ఇది డే 1, ఎప్పుడో ఈ మధ్య వచ్చినటువంటి ఆరోపణలు కాదు, డే 1 నుంచి ఉన్న ఆరోపణలు ఏంటంటే ఎవరన్నా ఒక వెంచర్ వేసుకున్నా అది పార్టీలతో కూడా సంబంధం లేదు, అది వైసీపీ కోసం రక్తం దారబోసిన వ్యక్తి అయినా సరే వెంటనే వాళ్ళిపోయి మా కమిషన్ ఏది, మాకు ఎంత ఇస్తారు, కన్నీళ్లు పెట్టుకుని చెప్పిన వాడు కూడా నాకు తెలుసు. ఇట్లా సొంత పార్టీ మమ్మల్నే ఇలా చేస్తోందని కన్నీళ్లు పెట్టుకుని చెప్పిన వాడు నాకు పర్సనల్గా తెలుసు. మరి అలాంటి అవినీతి నుంచి ఆ తర్వాత మంత్రి అవ్వటం, ఆ తర్వాత ఆరోపణలు, ఇవన్నీ అసలు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తున్నాయి. అంటే ఈమెని నమ్ముకుని ఇవాళ ఎంతమంది బలయ్యారు. ఇప్పుడు అక్కడ వైన్ షాప్ నడపాలన్నా నీకు మామూళ్ళు ఇవ్వాలా? అరే ఇప్పుడు ఒక చిలకలూరిపేట నియోజకవర్గం నిన్ను ఎందుకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి? గుంటూరు ఎందుకు వెళ్ళావు, మళ్ళా చిలకలూరిపేట ఎందుకు వచ్చావు? అంటే ఇప్పుడు కృష్ణదేవరాయల మీద నువ్వు ఆరోపణలు చేశావు, ఎవరన్నా మీ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతరుల ఆరోపణలు చేశారా? నిజంగా కృష్ణదేవరాయల్లో కనుక తప్పు ఉంటే, అతను పొరపాటు చేస్తే మొత్తం 7 వైసీపీ ఎమ్మెల్యేలు అతనే కావాలని ఎందుకు అడిగారు? మాకు నాగార్జున యాదవ్ వద్దురా మగడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫైట్ చేశారు. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ను పెట్టారు. అంటే ఇప్పుడు నీకు కృష్ణదేవరాయలకి మధ్య వ్యక్తిగతంగా అసలు నీ కాల్ డేటా భాగవతం ఏంటి? అదే కదా ఇప్పుడు ఇష్యూ అంతా, అదే కదా. ఇప్పుడు కాల్ డేటా నా కృష్ణదేవరాయలు ఎలా తెస్తాడు, ఎలా దానికి సంబంధించి అసలు ఏంటి ఆ మాట ఎందుకు అన్నదంటారు? ఇప్పుడు కాల్ డేటా నీ ప్రైవసీకి భంగం అంటున్నారు. ప్రైవసీ కావాలనుకున్నారు, పబ్లిక్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? మీరు ఇప్పుడు ఐటీలో ఉంటే మీతో మాకు సంబంధం లేదు, లేకపోతే నువ్వేదైనా కంపెనీ పెట్టుకుంటే నీతో మాకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రైవసీ కావాలని కోరుకోవడం కొత్తగా చూస్తున్నాం. అంటే కాల్ డేటా మీద ఇంత కంగారు పడుతున్నారంటే ఆ కాల్ డేటా నువ్వే బయట పెట్టు, లేదు కృష్ణదేవరాయలను బయట పెట్టమను, అస్సలు మొత్తం బయటకు వచ్చుది. ఏముంది ఆ కాల్ డేటాలో? ఎవరెవరితో ఫోన్లు ఉన్నాయి, సజ్జలతో ఎన్ని ఫోన్లు ఉన్నాయి,
అవినాష్ రెడ్డితో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, బాలినేనితో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, పిన్నెల రామకృష్ణారెడ్డితో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఎన్ని ఉన్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఫోన్లు పంపారు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఫోనే లేదంట కదా, అంటే నాకు అసలు ఫోనే లేదు, నేను ఫోనే వాడిన నంబరే లేదన్నాడు కదా, జగన్కి ఎలా చేస్తుంది? జగన్కి చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి పిఏలు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అసలు ఆయనకు వచ్చే ఫోన్ కాల్స్, ఇప్పుడు ఇష్యూ ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఆమె అభియోగాల మీద నుంచి దర్యాప్తుని కాల్ డేటా మళ్లించిందా మనకు అర్థం కానటువంటి అంశం. కృష్ణదేవరాయలు అసలు ఇందులో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఒక ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆమె నిన్న పెట్టిన ప్రెస్ మీట్. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు, మీరు అక్కడ ప్రత్యర్థులు తలపడ్డారు, ఆయన అక్కడ కంటే చేశాడు, నువ్వు పారిపోయావు, గుంటూరు టికెట్ అడిగి తీసుకున్నారు, గుంటూరులో కూడా మీ అవినీతి కుంభకోణాలు, మీ వసూళ్ళు. ఇవాళ మెడికల్ అండ్ హెల్త్లో తను ఎన్ని స్కామ్స్కి పాల్పడింది, ఆ పీజీ సీట్ల అమ్మకాలు ఏంటి, 152 పీజీ సీట్లు, ఒక్కొక్క సీటు 5 కోట్లకు అమ్మినట్టుగా, అదొక 650 కోట్ల స్కామ్ అని. మందుల కొనుగోళ్లు, నిన్న కూడా అవినిగడ్డలోనే అక్కడ దాడులు జరిగినట్టున్నాయి, ఆకే రవికృష్ణ ఈగిల్లాళ్ళు వచ్చి పడ్డట్టున్నారు. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 2.5 ఏళ్ళు శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ ఏంటి అసలు, అసలు ఎన్ని మందులు మీరు అవుట్డేటెడ్ మీరు అమ్మారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఎన్ని అమ్మారు. అంటే 100 కోట్ల రూపాయల మందుల కొనుగోళ్లలోనే రజనీ స్కామ్కి పాల్పడిందని. ఇప్పుడు నాడు నేడు అదొక పెద్ద స్కాము, హాస్పిటల్స్ బిల్డింగ్స్ కట్టడం కానీ, లేకపోతే మెడికల్ కాలేజీల బిల్డింగ్లు కట్టడం కానీ, వీటన్నిటి వెనుక ముడుపులు ఎంత, వాటన్నిటిపైన ఒక ప్రత్యేక సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మంత్రిత్వ శాఖ ఒకటేస్తారా, లేకపోతే అసలు అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకటేస్తారా? ఈ రోజు ఇష్యూ ఇవాళ రాయల్ వర్సెస్ రజనీ కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటి, అవినీతి, అక్రమ వసూలు. అంటే ఇప్పుడు రజనీ ఉద్దేశం ప్రకారం తన మీద వస్తున్న ఆరోపణలు, పెడుతున్నటువంటి కేసులు, వీటి వెనక రావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడనేది ఆవిడ భావన అనుకోవచ్చు అంటారా? అందుకనే ఇప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు చిలకలూరిపేటలోకి ఎంపీగా ఉన్నటువంటి తన పార్టీ నేత అయినటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అడుగు పెట్టకుండా చేసినటువంటి చరిత్ర చూసిన తర్వాత కూడా ఏ రోజు ఆయన రజనీ మీద పేరెత్తి మరీ ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. అలాంటి క్యారెక్టర్ కూడా నాది కాదని చెప్పేసి చెప్తున్నారు. అంటే రజనీ పేరునే ఉచ్చరించినటువంటి శ్రీకృష్ణదేవరాయల మీద ఇప్పుడు రివర్స్లో రజనీ ఎందుకు ఇంత దాడి చేస్తుందంటారు? అంటే అతనేమన్నా నీ ప్రత్యర్థ, నీ మీద పోటీ చేస్తాడు అసెంబ్లీకి, నువ్వేమన్నా ఎంపీగా ఆయన మీద కంటెస్ట్ చేస్తావా? పార్లమెంట్కి వెళ్ళే ఆలోచన ఉందా? లేనప్పుడు మీ మధ్య ఇంకెందుకు ఉంటాయి? ఇవి రాజకీయ విభేదాలు కావు, ఆస్తి విభేదాలు అంతకంటే కావు. అసలు వాళ్ళ భూముల మీద ఆరోపణలు చేస్తున్నారు, దాని మీద కూడా వాళ్ళు మాట్లాడాడు, విజ్ఞాన భూముల గురించి. మేమేమి మిగతా విద్యా సంస్థల్లాగా ప్రభుత్వం నుంచి భూములు కావాలని ఏనాడు అడుక్కోలేదు, మా నాన్న మేము ఎవరు, మేము కొనుక్కున్నాం భూముల్ని, ఆక్షన్ వేస్తే కొనుక్కున్నాం. అంటే లావు రత్తయ్య కుటుంబం అక్కడ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వాళ్ళ గురించి తెలియదు ఎవరు? వాళ్ళ మీద ఎప్పుడన్నా అవినీతి లేకపోతే స్కాములు ఇలాంటి ఆరోపణలు ఉన్నాయా? అక్రమ వసూళ్ళు. ఇప్పుడు రత్తయ్య గారు రాజకీయంలో వచ్చారు, ఆయన పనిచేశారు, ఆయన కంటెస్ట్ చేశారు. ఇదేంటంటే కేవలం ఉద్దేశపూర్వకంగా దీన్ని తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల్లో లేని సానుభూతి తెలుసుకోవటం కోసం రజనీ ప్రయత్నం బూమ్రాంగ్ అయిందనమాట. ఇవాళ తను అవినీతి చేయలేదని కానీ, తను ఎవరిని బెదిరించలేదని కానీ ఒక మాట మాట్లాడు. అదేమంటే మా మరిది జర్మనీలో ఉన్నాడు, అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం సూత్రధారి గోపి. గోపికే కదా మేము 2 కోట్లు ఇచ్చామని అతను ఇచ్చింది. ఇప్పుడు ఈ కాల్ డేటా అంటే ఇప్పుడు ఈ మరిది గోపి విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. ఫస్ట్ వదిన గారి తరపున ఇచ్చేస్తాడు, ఆ సెటిల్మెంట్ అయిపోయి రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్గా వచ్చి వదిన గారిదే మాదే నాకు ఇవ్వాల్సింది అని చెప్పేసి రెండో దఫా కూర్చుంటాడు. అప్పుడు ఇతనికి కూడా ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఇలాగే ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. ఇవాళ రజనీ అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్.
ఏంటి ఒక్కొక్క నియోజకవర్గంలో వీళ్ళు ఎలా మేసేశారు, పైసా వసూలు అనమాట. ఏంటి మనం చూసాం జగనన్న ఇళ్ల కాలనీ, అరే ఒక్కొక్క రైతు నుంచి 2.5 లక్షలు వసూలు చేసిందని, అక్కడ ఒక 50 ఎకరాలు జగనన్న కాలనీలో, ఇంకో 100 ఎకరాలు వాళ్ళ దగ్గర ఎకరం 7 లక్షలు వసూలు చేసిందంట. అవును, అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక రజనీయే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఆ ఒక్క స్కీమ్లోనే ఎంత బ్రైబ్స్, ఎంత అక్రమ వసూళ్లు జరిగాయి. 10,000 కోట్ల రూపాయలు అక్కడే స్కామ్ అని, ఏది ఆ ఒక్క జగనన్న ఇళ్ల కాలనీల్లోనే. అవును, ఈ లెక్కన వీటన్నిటిపైన దర్యాప్తు జరపాలంటే ఏసీబీ, విజిలెన్స్ ఇవేమీ కుదరవు. దీనికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టుకోవాల్సింది. ఇప్పుడు నాగబాబుని ఏదో మంత్రిగా తీసుకుంటామన్నట్టున్నారు, ఆయనకి ఇచ్చేస్తే సరే ఆ పోర్ట్ఫోలియో ఏదో, ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు దీన్ని. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అక్రమ వసూళ్ల మీద, అవినీతి కుంభకోణాల మీద పోర్ట్ఫోలియో వారీగా వేయాలన్నా ఇవాళ నియోజకవర్గానికి సిట్ వేయాల్సిన పరిస్థితి. మనం సెకండ్ టాపిక్లోకి వస్తే, సరే మొదటిది రజనీ వర్సెస్ రాయల్ అయితే, రెండోది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా. ఎక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా 2019లో ఓడిపోయిన తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కేసీఆర్ టార్గెట్ చేస్తూ కానీ, ఆ పార్టీని టార్గెట్ చేస్తూ కానీ మాట్లాడిన దాఖలాలు అయితే అక్కడ. పైగా ఆయనకి ఆ మధ్య కాలు విరిగినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి మరి చూసి పరామర్శించారు తప్ప ఎక్కడ ఆ పార్టీని కామెంట్ చేసినటువంటి ఇదైతే లేదు. మరి ఎందుకో విచిత్రంగా ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ, చంద్రబాబు ఒక గెలుపుకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేలాగా కూటమి కట్టాడు కాబట్టి గెలిచాడు, లేదంటే లేదనేటటువంటి కామెంట్ అయితే చేశారు. ఎందుకు అంత అక్కసు? కూటమి గడితే మరి 2009లో ఎందుకు గెలవలో? కూటమిలో ఆయన కూడా ఉన్నాడు కదా. మామూలు కూటమి కాదు, మహాకూటమి. ఏది ఆ రోజు తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆ రోజు కూటమి మరి ఎందుకని గెలిపించలేకపోయింది? అంటే చంద్రబాబు గెలుపునేదో తక్కువ చేయాలను, కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవాడు లేదనడం. నువ్వు గట్టు కూటమి, ఎవరన్నారు? నీతో ఎవరన్నా కూటమి కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఒక పోరాట యోధుడు, ఒక జాతి పిత, ఇట్లా పిలిపించుకునేటటువంటి కేసీఆర్ ఈ విధంగా బేలగా మారటం. తాను అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు సీటు గెలవడానికి ఆయన కూడా కూటమి కట్టాడు కదా, కమ్యూనిస్టులు కలుపుకునే గెలిచాడు తప్ప మామూలుగా కూడా గెలవలేకపోయాడు కదా. ఆ తర్వాత వాళ్ళని అవతల అనే సర్కిల్ వాళ్లే కదా బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్తో కలిసింది. అంటే అసలు ఒక రకంగా ఇప్పుడు బీఆర్ఎస్కి కేసీఆర్ ఒక గుదిబండగా మారినట్టు కనపడతారు. ఇప్పుడు నీ కొడుకు, నీ అల్లుడేమో అసెంబ్లీలో పాపం పోరాటం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటం పట్టాలని చెప్పి ఇవాళ వాళ్ళేదో చేస్తుంటే, కేసీఆర్ ఇవాళ ఏంటి 15 నెలలుగా బయటికి రాకుండా, పార్టీని భుజానేసుకోకుండా, శాసనసభకు వెళ్లకుండా, ఈయన అసలు ఏం జరుగుతోంది కేసీఆర్? ఈరోజు కేసీఆర్ ఇవాళ అతను పార్టీని నడుపుదామనుకుంటున్నాడా, పార్టీని క్లోజ్ చేద్దామనుకుంటున్నాడా? ఇప్పుడు ఇది రజతోత్సవ సంవత్సరం. రేపు పొద్దున వరంగల్లో రజతోత్సవ సభ, రేపు 27వ తారీఖు 25 ఏళ్ళు ఈ పార్టీ పెట్టి. అరే 10 ఏళ్ల అధికారం మత్తులోకి నెట్టేసింది. ఏమైంది మీ 14 ఏళ్ల పోరాటం? ఇప్పుడు నీ ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబా? అదే కదా. కేసీఆర్ ప్రత్యర్థి వాళ్ళ రేవంత్ రెడ్డి లేకపోతే బీజేపీ. వాళ్ళని నువ్వు టార్గెట్ చేసుకోకుండా నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడటం, ఆయన అసలు కంటే చేశాడు మొన్న ఇక్కడ. అంటే కూటమి కడుతున్నారు అనేది నీకెందుకు ఇంత కంగారు ఎత్తుతోంది? ఆ రోజు మీ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ మాటలు, ఏది చర్యలు. ఇప్పుడు 70 దేశాల్లో జనాలు రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం ఏదో ధర్నాలు, ఆందోళన చేస్తుంటే ఇక్కడ కూడా చేశారు. సిబిఎన్ విత్ మెట్రో విత్ సిబిఎన్ అని, లేకపోతే అక్కడ గచ్చిబౌలిలో పెద్ద సభ. వాళ్ళేదో చేసుకుంటుంటే ఇక్కడ ఎందుకు చేస్తారు, అక్కడ పోయి చేసుకోండి అని అన్న మాటలు. కవిత అరెస్ట్ అయింది, ఎక్కడ పోయి చేశారు మీరు? ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే జనం అంతా రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేశారు. కవిత అరెస్ట్ అయితే ఎవరు వచ్చారు? తిహార్ జైల్లో నీ కూతురు ఇవాళ ఇన్ని నెలలు మగ్గిందే, కనీసపు సానుభూతి నీకు నీ సమాజంలో రాలేదే. రేపొద్దున నీ కొడుకు అరెస్ట్ అంటున్నారు. దీపావళికే బాంబు పేలుద్దన్నాడు పొంగులేటి, మరి పొంగులేటి బాంబు ఎందుకో పేల? ఏది ఆ ఫార్ములా ఈ కార్ రేస్లో ఈరోజు బీజేపీ దుమ్మెత్తి పోసింది మీ మీద.
ఏంటి భ్రష్టాచార రాష్ట్ర సమితి అంది. బీఆర్ఎస్కి ఒక కొత్త అబ్రివేషన్ ఇచ్చారు వాళ్ళు. ఆ భ్రష్టాచారం నుంచి మీరేమైనా బయటపడ్డారా? మీ మీద పడ్డ అవినీతి ముద్రను మీరేమైనా చెరిపేసుకోగలిగారా 15 నెలల్లో? ఆ కాళేశ్వరం ఇవాళ ఏంటి ఏదో కమిషన్, 1,00,000 కోట్ల స్కామ్, మేడిగడ్డ, నిన్నే విజిలెన్స్ వచ్చినట్టుంది. 17 మంది ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలు అంటారు. ఎంతమంది బలయ్యారు వీళ్ళ అవినీతి కుంభకోణాలకి? మిషన్ కాకతీయ లేదా మిషన్ భగీరథ, అదేదో ఒకటి ఉంది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల, జస్టిస్ ఘోష, జ్యుడిషియల్ ఎంక్వైరీలు. ఇవాళ కేసీఆర్ ఈ అవినీతి కుంభకోణాల నుంచి బయటకు రాలేక మళ్ళా చంద్రబాబుని తిడితే తప్ప బతుకులేదు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు 15 దాదాపు రేపటికి రేవంత్ రెడ్డి పాలన కూడా ముగిసేట సమయానికి 15 సంవత్సరాలు పూర్తవుద్ది. రాష్ట్రం విడిపోయి, లేదంటే చంద్రబాబు పాత్ర ప్రమేయం పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో అంటే సరే అది వేరే కథ అనుకోండి. ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ చంద్రబాబుని తిడితేనే ఇక్కడ బీఆర్ఎస్ కోట్లు పడతాయా? చంద్రబాబుని తిట్టడం కాదు, ఈ ద్వేషం ఎందుకు ఆంధ్ర మీద? కారణ ద్వేషం ఉండదు కదా. ఇప్పుడు ఇవాళ చంద్రబాబుని కామెంట్ చేసినా, చంద్రబాబుని తక్కువ చేస్తే, చంద్రబాబుని ఏదైనా అన్నా అంటే మనకు ఓట్లు పడతాయనేటటువంటి ఉద్దేశం తప్ప, రాజకీయ వ్యూహం తప్ప ఉత్తగా తిట్టడానికి ఏముంటది కేసీఆర్కి? అసలు చంద్రబాబు ఇక్కడ కంటెస్ట్ చేయలేదు కదా మొన్న ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. ఇంకా ఆయన నీ ప్రత్యర్థి ఎలా అవుతాడు? ఎవరన్నా అడిగినా, ఎవరన్నా చేసినా అసలు ఆ పార్టీ లేదని చెప్పాలి, ఆయన అసలు ఇక్కడ కంటెస్ట్ చేయలేదని చెప్పాలి, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పాలి. కానీ అంటే చంద్రబాబు కూటమి కట్టడం వల్ల గెలిచాడు అనడం ద్వారా నువ్వు ఎవరి మొరాలిటీ పెంచుదాం అనుకుంటున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డిలో మొరాలిటీ పెంచే ప్రయత్నమా? నీ మొరాలిటీ సంగతి నువ్వు చూసుకో. నీ లీడర్స్ యొక్క మొరాలిటీ నువ్వు పెంచాలి, నీ క్యాడర్ మొరాలిటీ నువ్వు పెంచాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చెప్పడం కోసమా? నిన్నటి మాటలను మనం ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 4 నెలల్లో నీ ఓట్ బ్యాంక్ 20% ఎరోడ్ అయింది. 25 ఏళ్ల పార్టీ, 15 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అధికారం, ఇవాళ పార్లమెంట్లో అసలు మీకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఒకప్పుడు మీది 8th లార్జెస్ట్ పార్టీ. నిన్న కూడా ఏమన్నాడు, ఎంపీల బలం ఉంటే మనం అసలు మామూలుగా దున్నేసేవాళ్ళం కాదన్నట్టు మాట్లాడాడు. 9 మంది ఎంపీలను గెలిపించారే మొదటిసారి. ఏం సాధించావు? విభజన చట్టం అమల్లో అంశాలు ఏమన్నా చేయించగలిగావా? హామీలు, బయారం స్టీల్ ఏమైనా తీసుకురాగలిగావా? 11 మంది ఎంపీలను గెలిపించారు. ఫస్ట్ టర్మ్ 11, సెకండ్ టర్మ్ 9. ఏం గెలిపించావు? ఏం సాధించావు? అంటే ఇవాళ ఎంపీలు లేరు కాబట్టి నిన్న ఏమన్నాడంటే కత్తి ఎవరి చేతికో ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే అట్ట అంటున్నాడు. మొదటిసారి కత్తి లేని కేసీఆర్ కనపడ్డాడు. అంటే నీ చేతిలో కత్తి లేదని నువ్వే ఒప్పుకున్నావు. కానీ అది ప్రతిపక్షంగా మాట అనకూడదు కదా. మనం ప్రజల కోసమే పోరాడుతున్నాం, ప్రజల కోసమే ఇది చేస్తున్నాం అనే అంశం తప్ప, ఆ మాట తప్ప, మన కత్తి లేకుండా పోరాడుతున్నాం, మేము బలహీనులం అయిపోయాం అనేటటువంటి విధంగా మాట్లాడకూడదు కదా. అంటే ఏ కత్తి ఉందని తెలంగాణ తేగలిగావు? అదే కదా, అధికారంలో ఉండేం తేలేదు కదా, ప్రతిపక్షంగా పోరాడే కదా తెచ్చింది. పులి నోట్లో తల పెట్టానంటావు, కత్తిండి పెట్టావా? మరి నువ్వు నీ కత్తిని నువ్వు నరుక్కున్నావు, నీ కత్తిని నువ్వు వదిలేసుకున్నావు. ఏది నీ పేరు, నీ పార్టీ పేరు తెలంగాణ ఎత్తేసావు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్గా ఎలా ఉంది, బీఆర్ఎస్గా మారినాక ఎలా ఉంది? భ్రష్టాచార్ రాష్ట్ర సమితి చేసుకున్నది నువ్వు. ఈ ఏదో జాతీయ పార్టీ పెడుతున్నా, ప్రధాని అవ్వాలన్న కాంక్ష, మహారాష్ట్రలో పార్టీ, ఒక్కొక్కడిని పట్టుకురాను, వాడిని అప్పుడు గులాబ్ కండవా కప్పను. ఒక పెద్ద సినిమా చేశారే కర్ణాటక, తమిళనాడు, వాడేవాడు తోట చంద్రశేఖర్ని ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిని చేయటం, ఆంధ్రప్రదేశ్లో నాకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం, నేల విడిచి సాగు చేశారు. ఏది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయా. ప్రగతి భవన్ దాటి బయటికి రాలా, ఇప్పుడు ఫామ్ హౌస్ దాటి బయటకు రావటంలా. అసందర్భమైన మాటలు కదా ఇవి, అప్రస్తుతం. ఏది కూటమి, చంద్రబాబు. ఇప్పుడు ఇవాళ నాగార్జున సాగరు, లేకపోతే గోదావరి, కృష్ణా నీళ్లు, వాటి గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి తప్పుల గురించి మాట్లాడండి, ఆయన హామీల గురించి మాట్లాడండి, అతను ఏమైనా అవినీతి చేస్తే మాట్లాడండి.
మీరు అనుకున్నంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద ఏమి రాలేదు. ఇంకా ఆయనకి ఎంత సమయం? 15 నెలలు. ఇంకా ఆయనకు సుదీర్ఘ సమయం ఉంది. అవును. ఆయన ఇప్పుడు ఏదో 6 గ్యారంటీలు ఇచ్చాడు, కొన్ని అమలు చేశానంటున్నాడు. ఇవాళ ఏదో మహిళలు ఉచిత బస్సు పాసు, ఇంకేదో 10 లక్షల బీమా, ఏదో యువ వికాసం, ఏదో బీసీ గణన, ఏదో చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు పరివార్ పార్టీ అన్నారు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కేసీఆర్, వీళ్ళ మీద ఫ్యామిలీ పార్టీ అని కదా. ఇప్పటికీ మరి అదే ముద్ర చెరిపేసుకోగలిగారా? ఖచ్చితంగా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్, అంటే వీళ్ళు తప్ప మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఆ ప్లాట్ఫామ్స్ లో. ఇప్పుడు అసెంబ్లీలో అయితే కేటీఆర్ లేదంటే హరీష్ రావు తప్ప, అప్పుడప్పుడు మన ఈ మధ్య జగదీష్ రెడ్డి కొంచెం గళం విప్పాడు తప్ప పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు. అంత ఇది కూడా ఎవరు చూపించట్లేదు కదా. పూర్తిగా కేసీఆర్ ఇవాళ శక్తిహీనుడిగా మారాడు, కత్తిని కోల్పోయాడు. ఇది మనం చెప్పేది కదా, ఆయనే చెప్పిన మాట. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి పాలనకి మనం కాంప్లిమెంట్స్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆయన 1-2 మైనస్లు ఉన్నాయి. వ్యతిరేకత వచ్చింది. హైడ్రా ఒకప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో, హైడ్రాలో మళ్ళీ అంత వ్యతిరేకత తెచ్చుకోగలిగాడు. అదేదో లగచర్లో ఏదో అక్కడ కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి. వాటిని మీరేమైనా ఉపయోగించుకోగలిగారా? మీరేమన్నా వాటిని కోపేసుకుని పార్టీని నిలబెట్టగలిగిన పరిస్థితి వచ్చిందా? ఈరోజు నిన్ను నమ్ముకొని ఇవాళ పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ ఎందుకని రాలేకపోతున్నారు? అంతర్మథనం చేసుకోవాలి. ఇంకా ఇప్పటికీ గుడ్డి ద్వేషం చంద్రబాబు మీద నిన్నేదో గెలిపిస్తుంది, నిలబెట్టుద్ది అనుకుంటే అదే నిన్ను పతనం చేసింది. రైట్ సార్. ఇక ఫైనల్గా మనం బ్రీఫ్గా మాట్లాడదాం. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం తగలబడిపోయినటువంటి అంశం. అది 50 కోట్ల 100 కోట్ల అనేది అప్రస్తుతం, ఇంకా పూర్తిగా తేల్చాల్సిన పరిస్థితి. అసలు ఏమీ లేదని కొంత కాస్త ఈరోజు సుప్రీంకోర్టే ముందుకొచ్చి తన వెబ్సైట్లో వివరాలు, ఫోటోలు, వీడియోలు అన్నీ పెట్టేసింది. దాని మీద విచారణ కూడా వాళ్ళు జరుపుతున్నారు. అసలు ఇది ఏ సందేశం ఇస్తుంది? ఒక జడ్జింట్లో కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఉండటం ఏంటి, అగ్ని ప్రమాదంలో తగలబడిపోవటం ఏంటి, అది బయటకు రావడం కూడా కష్టతరమైనటువంటి పని అవటం ఏంటి, ఎలా చూడాలి అసలు? ఇప్పటిదాకా భారతదేశం అంటే ఇవాళ అన్ని వ్యవస్థలు పతనమైన, అవినీతిమయమైన ఒక్క జ్యుడిషియరీయే ఇవాళ నిలబెడుతోంది. భారత ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు, హక్కుల పరిరక్షణ కావచ్చు మనం అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ, నీకు దిగువ కోర్టు నుంచి జిల్లా కోర్టు, సెషన్స్, లేకపోతే మరి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంత గొప్ప వ్యవస్థ ఇవాళ జ్యుడిషియరీ అవినీతి చెదలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కేసుల అంశంలో, గాలి జనార్దన్ రెడ్డి కేసుల అంశంలో ఒక జడ్జి మరి బ్రైబ్స్ పట్టుబట్టడం, లేకపోతే అసలు సూయిసైడ్ చేసుకోవటం. ఆ పట్టాభి రామారావు గారు ఒక జడ్జి ఆ రోజున. అంటే ఇక ఈ వ్యవస్థను ఎవరు బాగు చేస్తారు? జ్యుడిషియరీయే ఇవాళ ఈ విధంగా మకిల పడితే ఇంకా ఏ వ్యవస్థను వీళ్ళు బాగు చేయగలరు? అన్నిటి మీద మకిలి పడ్డా ఇవాళ స్వచ్ఛంగా ఉంది. మరి న్యాయ దేవత అని మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో మనం చూసాం, నీకు నోట్ల కట్టలు గుర్తుంటాయి. అవును, పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు కూడా లంచాలు తీసుకున్నారు, లంచాలు ఇస్తున్నారు అనేటువంటి అంశం ఆ రోజు పార్లమెంట్ని స్తంభింపజేసింది కదా. ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళు చట్ట సభల్లో ప్రశ్నలు అడగటానికి లంచాలు తీసుకున్నారని అంటే ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఇలా పేటరేగిపోతున్నారా? ఇప్పుడు పోలీసు వాడు తింటున్నాడు కాబట్టి రెవెన్యూ వాడు తింటాడా? రెవెన్యూ పోలీసు నా కళ్ళ ముందు ఇద్దరు తింటున్నారు కాబట్టి మరి వాళ్ళిద్దరూ నాకు లెఫ్ట్ రైట్ నన్ను నడిపిస్తారు కాబట్టి జ్యుడిషియరీ కూడా తింటదా? మనకు అదే కనపడుతోంది. ఏంటి, ఒక కాంటేజియస్ లాగా, ఏది ఒక అంటు వ్యాధి లాగా ఈ అవినీతి జాడ్యం ఒక్కొక్కరిని ఎలా మింగేసిందో. ఇప్పుడు యశ్వంత్ వర్మ ఆయన నిన్న ఏమన్నారు? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విడ్డూరంగా ఉంది. ఆ గది నా ఇంట్లో లేదంటాడు, నా ప్రాంగణంలో ఉందంటున్నాడు. నోట్ల కట్టల గది, అదే కాలిపోయిన నోట్ల కట్టల గది ఆయన ఇంట్లో లేదంట, ఆయన ప్రాంగణంలో ఉందంట. అంటే దాన్ని సీజేకి మరి ఆయన రిపోర్ట్ చేయటము, సీజే వాళ్ళ చీఫ్ జస్టిస్ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ నివురు గప్పిన నిప్పుగా ఉండటం కాదు, మొత్తం దేశాన్ని దహనం చేస్తారు.
మనం మేల్కోకపోతే, వ్యవస్థ మేల్కోకపోతే మొత్తం మింగేస్తుంది అనమాట. ఇష్యూ ఏంటి ఇక్కడ మనం తీసుకున్నది? మీరేదో ఆయన దగ్గర రిపోర్ట్ తీసుకోవడం, అసలు అలహాబాదు ట్రాన్స్ఫర్ చేయడం, దాని మీద పెద్ద దుమారం రేగుతుంది. అవినీతిపరుడైన జడ్జి మాకెందుకని వాళ్ళు గొడవ. కేఏ పాల అసలు మనం పాలన జోకర్ అనుకుంటాం, అతను ఒక బాంబు పేల్చాడు నిన్న. ఏంటి, ఇప్పుడు ఒక టీచర్ ఎవడో రేప్ చేస్తాడు ఒక స్టూడెంట్ని, ఏదో అప్పుడు అతను ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడుగుతున్నాడు, ఇంకో చోట రేప్ చేయమని అడుగుతారా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇతన్ని నువ్వు బదిలీ చేసినంత మాత్రాన జరిగిపోతుందా? దానికి అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పుకోవచ్చు, ఈ బదిలీ ఇంతకు ముందే జరిగిందనో దీనికి దానికి సంబంధం లేదనో. ఇవాళ బ్లేమ్ జ్యుడిషియరీ మీద పడిన పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది. అసలు కొలీజియం పైనే విమర్శలు, జడ్జిలే ఎంపిక చేసుకుంటారా? ఒక పెద్ద వార్ నడిచింది కేంద్ర ప్రభుత్వానికి జ్యుడిషియరీకి మధ్య. ఇప్పుడు మళ్ళా కొలీజియం ఇవాళ వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ సంస్కరణలు రావాలి. ఏది, మనమేదో అనుకుంటున్నాం, పాలనా సంస్కరణలని, విద్యుత్ సంస్కరణలని, ఆర్థిక సంస్కరణలని, ఎన్నికల సంస్కరణలని. కానీ ఇవాళ న్యాయ సంస్కరణలు రావాలి. ఎందుకంటే కామన్ మ్యాన్, సామాన్యుడి కన్ను మీ మీదే ఉంది, అతని ఆశలు మీ మీదే ఉన్నాయి. పోలీస్ అన్యాయం చేసినా, రెవెన్యూ వాడు అన్యాయం చేసినా, ఎవడు అన్యాయం చేసినా నాకు న్యాయం జరుగుద్ది అనే ఒక్క ఆశతో బతుకుతున్న సామాన్యుడి ఆశని చంపేసే కట్టలు. దీన్ని బతికించాల్సింది ఎవరు? సీజే, చీఫ్ జస్టిస్ ఇవాళ ఏ సందేశం ఇస్తాడు అనేదే ఆధారపడి ఉందన్నమాట.